నేను ఎవరి దగ్గరైనా రుణాలు తెచ్చుకున్న వాళ్ళ రుణాలు ఇవ్వకుండా, మా వాచ్మ్యాన్కు జీతం ఇవ్వకుండా, నా ఇంట్లో పాలేస్టోనికి పాల పైసలు ఇవ్వకుండా, నా ఇంట్లో ఊడ్చేటోళ్ళ పైసలు ఇవ్వకుండా, మా పిల్లలను స్కూల్కు తీసుకుపోయేటోళ్ళ ఆటో వాళ్ళ పైసలు ఇవ్వకుండా, వాళ్ళందరినీ ఇవ్వకుండా నా ఇంట్లో నేను ఒక ఫుల్ బాటిల్ చేసుకొని తెలంగాణ యాస ప్రకారం ఫుల్ బాటిల్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చొని తాగుతూ ఉంటే వీళ్ళందరూ పైసలు ఇష్టోళ్ళు నన్ను ఏం చేస్తారబ్బా? చెప్పు తీసుకొని కొడతారు. నువ్వు నాకు జీతం ఇయ్యే చేత కాదు, నా కూలి ఇయ్యనికి చేత కాదు, నేను నీ పిల్లలను ఆటో తీసుకుపోతున్నా ఆటో పైసలు ఇయ్యనికి చేత కాదు, కానీ నువ్వు ఇక్కడ ఫుల్ బాటిల్ 20,000 ఫుల్ బాటిల్ తెచ్చుకొని మందు కొడతావురా అవులే అని నా చెప్పు తీసుకొని కొడతారు. ఇది నా మీద నేను అనుకుంటున్నా, మర్చిపోయిన ముఖ్యమంత్రి గాని అనుకుంటున్నా, ఆయన అంతలేదు సార్. ఎందుకంటే రీసెంట్గా ఒక బిల్లు కూడా పాస్ చేస్తుండు. ఈరోజు నేను దేని గురించి చెప్తున్నా అంటే, ఈరోజు తెలంగాణలో ఆశా వర్కర్లు తెల్లారు లేస్తే ఆశా వర్కర్లు ఏం చేస్తారు? క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు వైద్య సహాయం చేస్తారు, గర్భిణీ స్త్రీలకు సహాయం చేస్తారు. ఈరోజు ఏ బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళే సేవ చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళ జీతం ఎంత? 9,900 రూపాయలు. గత ప్రభుత్వం 100 రోజుల దీక్ష చేస్తున్నారు, సీతక్కపోయింది. నేను మాజీ నక్సలైట్ అమ్మ, మీ కష్టాలన్నీ నాకు తెలుసు అమ్మ, మీ కష్టం నా కష్టం అమ్మ, మా రేవంత్ రెడ్డి సార్ దగ్గర రాండమ్మ, పాదయాత్ర చేస్తుండు, మీ జీతం 18,000 చేస్తామన్నా అన్నారు. 9,900 రూపాయలు జీతాలు ఇవ్వకుండా 3 నెలలు అయింది. వాళ్ళు ఇక్కడికి వస్తే గుర్రాలతో దొక్కించి లాఠీలతో కొట్టిపిచ్చి పోలీస్ స్టేషన్లో వేసి పంపిస్తుండ్రు. ఆశా వర్కర్స్ ఇవాటికి 3 నెలలకెళ్ళి జీతం లేదు. హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు 5 నెలలకెళ్ళి జీతం లేదు. 5 లక్షల మంది ఉంటారు. లేదు మీకు మేము ఉన్నాం, మేము రెగ్యులరైజ్ చేస్తాం. మా చంద్రబాబు నాయుడు అక్కడ కార్పొరేషన్ చేసిండు, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది కార్పొరేషన్ చేసింది, ఉత్తరప్రదేశ్ కార్పొరేషన్ చేసింది, ఈరోజు ఛత్తీస్గఢ్ కార్పొరేషన్ చేసింది, మేము కూడా కార్పొరేషన్ చేస్తామన్నారు. అన్నాక వాళ్ళు ధర్నాలు చేసినా ఏది చేసినా వాళ్ళ పని నిర్బంధం. ఈరోజు 5 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు లేదు. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిండ్రు, 40 సంవత్సరాలు నా సొంటోడు ఉద్యమాలు చేస్తే నన్ను కొట్టిపించిండ్రు, నా సొంటోడు ఉద్యమాలు కేసులు పెట్టించిండ్రు. ఈరోజు వాళ్ళు రిటైర్డ్ అయినరు. రిటైర్డ్ అయినాక దాదాపు 86 మంది ఈరోజు చచ్చిపోయినరు. 86 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇవాటికి చచ్చిపోయినరు. ఇవాటికి వాళ్ళకి పైసలు రాలేదు. వాళ్ళకి వేస్తుండ్రు. ఎట్లేస్తుండ్రు? అప్పుడు 500, అప్పుడు 200, అప్పుడు 1000 కోట్లు, అప్పుడు 7,000 కోట్లు. నువ్వు అడుగుతున్నావు. రైట్, ఇది కమిటెడ్ బడ్జెట్ యార్. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. మీకు ఆర్థిక మంత్రికి తెలియదు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఈరోజు నేను ముందు చెప్పినా కదా, దావత్ చేసుకునేది ముందు నేను నా ఆటోనికి పైసలు ఇవ్వాలి, తర్వాత నా ఇంట్లో ఊడ్చేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, తర్వాత నా బట్టలు ఉతికేటోళ్ళకి పైసలు ఇవ్వాలి, తర్వాత నాకున్న అప్పులన్నీ తెరిపి తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు నేను పండుగ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంది? ఉల్టా నడుస్తుంది. ఫండ్స్నే పండుగ చేసుకుంటా. ఏమేమి పండుగ చేసుకుంటా? రేడియల్ రోడ్డు వేస్తా, నేను పెద్ద రోడ్డు వేస్తా. ఎంత వేస్తా రోడ్డు? 8 లైటర్లతో వేస్తా. నేను ఆల్రెడీ రోడ్డు ఉన్నది కదా సార్, పక్కన శంషాబాద్కి వెళ్ళి కోడంగల్ దాకా రోడ్డు పోతుంది కదా, దాన్ని పెద్దగా అది నేను అది చేస్తే నాకేం లాభం? నేను పక్కన రైతుల భూములు కొల్లగొట్టాలి కదా, వాళ్ళ భూములు గుంజుకోవాలి కదా. నేను కొత్త రోడ్డు వేస్తా అంటాడు ఈ మునగాడు. ఎవరెవరికి? నేను చెప్పిన వాళ్ళందరికీ పైసలు ఇవ్వనోడు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా రోడ్డు వేస్తాడు. ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఫ్యూచర్ లేదు అక్కడ. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. రాత్రి కళలు వస్తాయా? పొద్దుగాలు ఏం చేస్తారా? దీనిపైన నేను గత సంవత్సరంకి వెళ్ళి కొట్టాడుతున్నా కాగుతోని. ఈరోజు నేను మీ దగ్గర తీసుకొచ్చింది, నేను మొన్న బొంబాయి పోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కార్యాలయంలో ఉన్న చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ నేను కలిసిన. 26వ తారీఖు వాళ్ళ పిటిషన్ ఇచ్చిన. మేము వారం రోజులు దీని మీద స్టడీ చేస్తాం, 1 వీక్ మేము స్టడీ చేసిన తర్వాత మీకు దీని మీద ఇస్తామని చెప్తే, మొన్నటి దినాన మా అడ్వకేట్ అక్కడికి పోయి మాట్లాడి మరి చూస్తే ఇక్కడ ఈరోజు తెలంగాణలో మీరు నమ్మరో, తెలంగాణలో 15,199 రూపాయల కోట్లు ఎక్కువ అప్పు తెచ్చుకున్నాం ఇచ్చేదానికంటే. ఎంత? 15,139 కోట్ల రూపాయలు ఎక్కువ తెచ్చేసుకున్నాం. అంటే 128% అప్పు తెచ్చుకున్నాం ఈరోజు. ఆత్మగౌరవం ఉన్నట్టనే ఇది? ఆత్మగౌరవం అంటే ఇదేనా తెలంగాణలో? ఆత్మగౌరవం తెలంగాణ అంటే ఇదేనా? అప్పులు ఉన్నోళ్ళు ఆత్మగౌరవం ఉంటారా? అంతకుముందు ఏం చేసినా నేను దీనిపైన మా దగ్గర ఏమేమి ఇస్తారంటే, పెన్షన్లు ఇస్తలేరు, ఆశా వర్కర్ల జీతాలు ఇస్తలేరు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు ఇస్తలేరు, సిపిఎస్ వాళ్ళకు పెన్షన్లు ఇస్తలేరు, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, ఇక్కడ డిఏలు ఇస్తలేరు, పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతలేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ భృతి అని అది చెప్పలేదు. ఇక వాగ్దానాల గురించి మాట్లాడడానికి వద్దు. ఇక 4,000 నిరుద్యోగ భృతి కానీ, ఖాళీల నింపుడు కానీ, ఇక దాని గురించి మాట్లాడనే వద్దు. దీని మీద
ఇంతకంటే ముందు నేను ఎక్కడ పోయినా అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుపోయి రాష్ట్రపతి గారి దగ్గర పోయినా. జంతర్ మంతర్లో 3 రోజుల ధర్నా పెట్టిన. 3 రోజుల ధర్నా పెట్టి ప్రధానమంత్రి గారికి వచ్చిన. నా రాష్ట్రం దివాళా తీసిందని చెప్పిన. నా రాష్ట్రం ఆశా వర్కర్ల జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన. నా రాష్ట్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన. నా రాష్ట్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు కూడా వాడుకుంటుందని చెప్పిన. నా రాష్ట్రం ఈరోజు వచ్చే రోజుల్లో ఆర్థికంగా మొత్తం తెలంగాణ దివాళా తీపించిందని చెప్పిన. కాబట్టి వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని తెలంగాణ పెట్టాలని చెప్పిన. ఈరోజు మా వాళ్ళ పాలన వస్తలేదని చెప్పిన. ఆ రోజు ఆంధ్ర పాలకులు చెప్పినట్టే ఈరోజు తెలంగాణలో పాలన చేయనీకి వస్తలేదు అని చెప్పిన, బాజాప్తా చెప్పిన. ఇక్కడ ఎవరన్నా ధర్నా చేసినా నిరసన తెలిపిన ఈరోజు చాలా పెద్ద నిన్న నేను కొండూరులో భూసేకరణ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ చేస్తూ ఉన్నారు. అక్కడ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, వెంకరెడ్డి అంటే బాజాప్తా రైతులను రూములలో వేసి బెదిరిస్తున్నారు. వాళ్ళ తరపున నేను మాట్లాడడానికి పోతే నన్ను 70 కిలోమీటర్ల వరకు పోలీస్ జీప్లలో దింపి తీసుకుపోయి నందిగామల పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి ఎందుకబ్బా ఏ ఛానల్లో ఇంత పెద్ద ఇష్యూస్ అంటే దీనిపైన డిబేట్లు ఉండయి. ఆడ కుక్క ఏడిసింది, ఈడ నక్కేడిసింది, ఈడ పిల్లినింది అని చెప్పి ఆంధ్ర బడా ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈవినింగ్ పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్, మళ్ళీ చూడండి అని. తెలంగాణలో 86 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరణిస్తే దీనిపైన మీ దగ్గర స్టోరీలు ఉండయి. అంతే అత్యధిక మంది పోలీసులు 36 మంది చచ్చిపోయినారు, దాని మీద మీ స్టోరీలు ఉండయి. ఈరోజు యాంటీ నక్సల్ స్కాడ్ల సూర్యనారాయణ అనే ఎస్ఐ కుంబింగ్ ఆపరేషన్లో పనిచేసి ఈరోజు కాళ్ళు పోగొట్టుకొని ఉంటే దాని మీద మీ స్టోరీలు ఉండయి. ఈరోజు ఆశా వర్కర్లు కేవలం 9,900 రూపాయలు పనిచేస్తూ ఉన్నారు, 2 నెలలకే జీతాలు లేకుంటే దాని మీద మీ స్టోరీలు ఉండయి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మంది పనిచేస్తారు, వాళ్ళ జీతాలు 8 దగ్గర స్టోరీలు ఉన్నాయి. ఈరోజు ఎందుకు ఉన్నాయి? ఈ సెక్రటరీలో తెలంగాణలో ఇంతమంది మీడియా ప్రతినిధులు ఉంటారు, అనుభవజ్ఞులైన మీడియా వాళ్ళు ఉంటారు. ఈరోజు శ్రీరామ్ కర్రీ అనే ఆంధ్రావాణి తీసుకొచ్చి అలా పెట్టిందంట. ఈరోజు ఈ న్యూస్లో ఏం రావాలి, ఆ పేపర్లో ఏం రావాలి, ఈ పేపర్లో ఏం రావాలి, అక్రిడేషన్ అని ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి వాడెవడో చెప్తాడంట. శ్రీరామ్ కర్రీ అనేటోడు వాడాడు, వానికి ఏం సంబంధం? ఈరోజు 8 మంది అడ్వైజర్లు ఆంధ్రాకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. దేనికోసం ఉంటారు? నేను మన కర్ణాటక అసెంబ్లీకి పోయినా లోపల బ్రహ్మాండంగా అసెంబ్లీ ఉంది, సెక్రటరీ అంత ఉంది, అందులోనే లోపల మీడియా కూడా ఉన్నది. మీడియా పాయింట్ ఎక్కడ ఉంది తెలుసా? బయట లేదు, ఇక్కడ ఆడ సెక్రటరీ లోపల ఉన్నది. నేను వీడియో కూడా చేసి చూపించిన. మన దగ్గర ఎక్కడ ఉంది? ఊరవతలు ఉన్నది, తీసి అవతల పడేసిండ్రు. ఈడ కూడా ఏ మీడియా పెట్టాలి, ఏది పెట్టద్దు అని చెప్పేసి బాజాప్తా చెప్పే పరిస్థితిలో ఈరోజు ఉన్నది. ఈరోజు నా డిమాండ్ ఏంటంటే ఈరోజు వీళ్ళెవ్వరికి కూడా ఈరోజు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త ప్రాజెక్టులు కడతా అంటాను, నువ్వు ఏడబెట్టి నీకు ఎవడు అప్పియని అంటుండు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే తెలంగాణకు అప్పు ఇయ్యనికి లేదు అని చెప్పింది. తెలంగాణకు అప్పు ఇయ్యనికి లేదు. తెలంగాణ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ మోసగాన్లు, తెలంగాణ గవర్నర్లు వాళ్ళు చీటర్సు, వాళ్ళు పైసలు తీసుకొని కట్టరు. ఈరోజు వాళ్ళు పైసలు కట్టే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర రిటైర్మెంట్ మన దగ్గర తీసుకుపోయి అన్ని దొబ్బక తింటున్నట్ట అని చెప్తుండ్రు. ఈరోజు ఒకటి బాజాప్తా ఒకటి చెప్తున్నా, ఫ్యూచర్స్ మన అందరం అనుకుంటున్నాం ఈరోజు ఏది మూసీ బ్యూటిఫికేషన్ అని. మూసీ బ్యూటిఫికేషన్ వర్క్ అనేది జరగది. ఎందుకు జరగది అని చెప్తున్నా అంటే ఈరోజు మధు పార్క్ వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, 10,000 ఇళ్లకు నోటీస్ ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అదే. ఏం అడ్వర్టైజ్మెంటు? దాదాపు ఒక 10,000 మందికి నోటీసులు పంపిండు ప్రైవేట్ భూములకు. ఈ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్లు చేసుకోవాలి. ఈరోజు అక్కడ ప్రైవేట్ భూములను సెటిల్ చేసుకోవడానికి బెదిరియనికి అక్కడ మూసీ బ్యూటిఫికేషన్ కానీ ఆడ మ్యూసీ బ్యూటిఫికేషన్కి ఎవరు రూపాయి ఇవ్వడానికి అక్కడ లేదు. రెండవది సేమ్ హైడ్రా ఏ విధంగా నడిచిందో, హైడ్రా గరీబోడిని మిడిల్ క్లాస్ వాడిని కూలగొట్టాలి, పెద్దోడిని భయపెట్టియాలి, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి. ఈరోజు ప్రేమావ చెరువుల ప్రెస్టేజ్ ఉంటుంది, కూలగొట్టరు. కోమ చెరువుల వాసవి ఉంటుంది, కూలగొట్టరు. ఈరోజు హిమాయత్ సాగర్లో ఎంతమంది గెస్ట్ హౌస్ ఉన్నాయి, కూలగొట్టరు. బాజాప్తా రేవంత్ రెడ్డి గారు సొంత అన్న తిరుపతి రెడ్డిలో చెరువులు ఉంటుంది, కూలగొట్టరు. బాజాప్తా ఈరోజు రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉంటుంది, కూలగొట్టారు. కానీ ఇది ఎవరి కోసం? కామన్ మ్యాన్ని కూలగొడతారు. దేనికోసం? పెద్దోని భయపెట్టియాలి, సెటిల్మెంట్ చేయాలి. ఈరోజు మ్యూజిక్ బ్యూటిఫికేషన్ పేరు మీద కూడా ల్యాండ్ సేకరణ మధ్యతరగతిని భయపెట్టియాలి, పెద్దలతో సెటిల్మెంట్ చేసుకోవాలి. మధ్యతరగతిని భయపెట్టించి పెద్దలతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈరోజు బ్యూటిఫికేషన్. అంతేకాకుండా ఈరోజు రేడియల్ రోడ్ వేయడానికి పైసలు ఇవ్వమని చెప్పింది, RRRకి పైసలు లేవని చెప్పింది. కానీ ఈరోజు భూసేకరణ జరుగుతుంది. దేనికోసం? రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి జరుగుతూ ఉంది.
కాబట్టి ఈరోజు గవర్నమెంట్ చేస్తున్నది పాలన కాదు, ప్రజాపక్షన పాలన కాదు, ఈరోజు ప్రజాపక్ష పాలన. ఇది ప్రజల పేరు మీద టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని చెప్పి పీపుల్ను దోచుకునే పాలన. దీని మీద ఎవరు మాట్లాడు, ఎవరు ప్రశ్నించరు. ప్రతి దాని మీద నియంత్రణ, ప్రతి దాని మీద ఈరోజు బెదిరింపు ధోరణి ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉండాలి. దీని మీద వైట్ పేపర్ ప్రభుత్వం విడుదల చేయాలి. బట్టి విక్రమార్క దీనికి స్పష్టమైన స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.